తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత పవిత్రంగా భావించే లడ్డూలో జంతు కొవ్వు కలవలేదు, మాకు క్లీన్ చిట్ వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు ముక్కు నేలకు రాయాలి. అసలు చంద్రబాబు నాయుడు గారికి అయితే నాలుక మీద దబ్బనం కలిసి వాతలు పెట్టాలి అనేది వైసీపీ నాయకులు చేస్తున్న వాదన. దీన్ని ఎలా చూడాలంటారమ్మా? లడ్డులో కల్తీ కలవలేదు అని నేను చెప్పలేదయ్యా, కాకపోతేనేమన్నా కలవకూడనియే కలిసినాయి దాంట్లో అని చెప్పారు. ఎందుకు కలవలేదు? మీరు అసలు నెయ్యి వాడలేదు దాంట్లో, డాల్డా ఇవన్నీ వాడారు కాబట్టి అదొక్కటి కలవలేదన్నారు. కానీ విష పదార్థాలు కలిసినాయి అని చెప్తుంటే కలవలేదని ఏం చెప్పలా. మీరు ఊహాగానాలతోటి బయటకు వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అంతకన్నా ఇక్కడ జరిగింది ఏం లేదు. మీరు కావాలని లడ్డు విషయం బయటకు తీసుకొచ్చారు అంటున్నారు. విష పదార్థం తిరుమల వెంకటేశ్వర స్వామి మనోభావాలు, ప్రజల మనోభావాలు దెబ్బతీసిన మిమ్మల్ని ఏం చెయ్యాలనేది ప్రజలు ఆలోచిస్తున్నారు అంతే. ఇది పార్టీకి సంబంధం లేదు కూడా, నిజంగా ప్రజలకు సంబంధం. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక మరి నిన్న దాని మీద జరిగిన ఫ్లెక్సీ, దాని గురించి వేసిన ఫ్లెక్సీ గురించి అసలు గుంటూరులో వివాదం మొదలైంది. అలా అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు అసలు? అవును, ఫ్లెక్సీ వేశారు, ప్రజలకు తెలియటం కోసం వేశారు. ఏం జరుగుతుందో తెలియటం కోసం ఒక్క వ్యక్తి ఫ్లెక్సీ వేసిన దానికే మీరు ఇంత రాధాంతం చేస్తున్నారు. అసలు అంబటి రాంబాబు వచ్చి ఛాలెంజ్ చేశాడు, 24 గంటల్లో ఫ్లెక్సీ తీసేయకపోతే మేము వచ్చి తీసేస్తాము, ఏం జరిగిద్దో చూడండి అని చెప్పి సవాల్ ఇసిరాడు. ఇసిరితే మాకు రోషము పౌరుషం ఏమి ఉండవా? మనుషులమా? మేము కూడా ఉప్పు కారాలు తినే మనుషులమే, అర్థమవుతుందా? కాబట్టి మాకు రోషం వచ్చింది, మా వాళ్ళు వచ్చి నుంచున్నారు, ఎలా తీస్తారు చూద్దామని వచ్చారు. అసలు మీరు ముందు అంబటి రాంబాబే కదా రెచ్చగొట్టి ఆంధ్రాని ఏదో చెయ్యాలనుకుంటున్నావు. నీలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇక్కడ ఎవడు దడిచేది లేదు, బెదిరేది కూడా లేదని చెప్తున్నాం. అంటే అసలు ఎందువల్ల అంటారు? అసలు వీళ్ళు తప్పు చేయకపోతే ఆ ఫ్లెక్సీ తీయాల్సిన అంత అవసరం ఏముందనుకోవాలంటారు? అంతే కదా, ఆ ఫ్లెక్సీ అదే మీరు ఎంతకన్నా నీచమైన ఫ్లెక్సీలు వేశారు. రపరప అని ఫ్లెక్సీలు వేశారు, ఒక మేకను తీసుకొచ్చి కోస్తున్నట్టు వేశారు. ఇన్ని చేసినా కూడా మేము ఏమి మీ జోలు రాలేదు, వీళ్ళు కావాలని చేస్తున్నారని చెప్పి మేము సర్దుకున్నాం. ఎప్పుడైతే బాబు గారిని ఆ అంబటి రాంబాబు కుక్క వాగాడో ఇంకా అప్పుడు ప్రజల్లోకి ఉప్పెనలాగొచ్చారు. ఎవరు చెబితే రాలా, ఏ నాయకులు చెప్పలేదు, ఎవరు చెప్పలే, ప్రజలు వచ్చారు. అది ముందు తెలుసుకో అమ్మ. వాళ్ళ కూతురు మాట్లాడుతుంది నిన్న, మా నాన్నగారు అసలు బూతులు కానీ మా నాన్నగారు అసలు మాట్లాడరు అని చెప్తుంది. మీ నాన్నగారు మాట్లాడినంత నీచంగా అసలు పార్టీలోనే ఎవరు మాట్లాడరు అని చెప్పి మేము అంటున్నాం వైసీపీలో. అదేంటమ్మా, అసలు మా నాన్నగారిని చంపేయడానికి చూస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి మరి ఆమె చెబుతుంది కదమ్మా. మరి ఎందుకు చంపేయటానికి చూస్తారమ్మా? మీ నాన్న చంపాల్సిన అవసరం ఇక్కడ ఎవరికీ లేదు. అంత పని కట్టుకొని మీ నాన్న చంపాల్సిన అవసరం లేదు. మామూలుగా ఆ మాట తిట్టాడు, ఇంతలా బూతు తిట్టాడు మీ నాన్న. మీ ముందు నువ్వు వీడియోలు చూసి బయటకు వస్తే బాగుండేదమ్మా. అంబటి రాంబాబు కూతురు గారు ఎందుకు చెప్తున్నామంటే, మేము మర్యాద ఇచ్చేవాళ్ళమే, మా పార్టీ మర్యాద. తెలుగుదేశంలో ఎట్టబడితే అట్ట వచ్చేవాళ్ళు కాదు. ఆ ఒక్క ఆడ మనిషి వచ్చింది అంటే ఆ మనిషి అక్కడికి వెళ్తుంది, వచ్చి మీడియా పెట్టారు కాబట్టి మీడియా వాళ్ళని అడిగింది. తప్పేమి అడిగిందమ్మా? తిట్టింది వాళ్ళు, మళ్ళీ మీడియా పెట్టుకుంటున్నారా అని అడిగింది. ఆ అడిగిన దానికి ఇంతంత రాళ్ళు, ఇంతంత తిట్లు, పార్టీని తిట్టారు. అప్పుడు కూడా మేము ఎవరం బయటికి రాలా. సరే వాళ్ళకేం జరిగిందో ఆ మాట్లాడిందిలే అని మేము సర్దుకున్నాం. మీరు ఎంతంత కూతలు కూశారు, అసలు ఎంత బూతులు తిట్టించారు. అసలు అంబటి రాంబాబు ఆఫీసులో ఎవరో వస్తారని ఏమీ లేకపోతే అంత జనం ఎందుకున్నారు? అసలు వాళ్ళు తాగున్నారు, వాళ్ళు ఉండకూడని స్థితిలో వాళ్ళు ఉన్నారు. మేం కాదమ్మా, మేము అడగటానికి వచ్చాం. ఎమ్మెల్యే గారు ఇంట్లో ఒక ఆడ మనిషి మీదకి నిన్న ఇంత జరిగింది, పొద్దున ఇట్లా జరిగింది, అసలు అంబటి రాంబాబుని సారీ అంబటి రాంబాబు చేత బాబు గారికి చెప్పిద్దామని మేము వచ్చాం మహిళలుగా. చుట్టూ వచ్చిందంతా కొంతమంది మీ వాళ్ళు కూడా ఉన్నారని మాకు కూడా అనిపిస్తుంది. లేకపోతే ఇట్లా చెయ్యాలని మేమేం రాలేదమ్మా. అసలు మేము అడుగుదామని వచ్చిన సందర్భంలో అవి మాట్లాడటం జరిగిందే తప్పితే ఇప్పుడు మేము కూడా అంటాం ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అని మేము కూడా అంటాం. అది అయిపోద్దా? అనేసి తిట్టేసి మీరు కావాల్సినవి అన్ని బూతులు తిట్టేసి ఇన్ని మాటలు మీరు మాట్లాడితే మేము మాట్లాడమా? మేము కూడా ఉప్పు కారాలు తినే మహిళలమే. మీ మహిళలు ఎలాంటి తిట్లు తిట్టారో అసలు మీరు ఎవరో కూడా తెలియదు.
కానీ మిమ్మల్ని ఎప్పుడు కూడా మీ ఇంట్లో వాళ్ళతోటి మేము ఎప్పుడు మీ నాన్నగారు ఏదన్నా కౌంటర్ ఇస్తే మేము కౌంటర్ ఇవ్వటం అంతవరకే జరిగింది. కానీ ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి ఆడవాళ్ళని అనిపించే సంస్కృతి వైసీపీలో ఉంది కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు బయటికి లాగారు. మీ ఆడపిల్లల్ని మిమ్మల్ని బయటికి లాగింది ఎవరమ్మా? వైసీపీ వాళ్ళు. ఇప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చి ఒక స్లిప్ రాసిచ్చి మాట్లాడమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు మీరు ఆడుతున్నారు. కూటమిని ఎందుకు బయటకు లాగుతున్నారు? కూటమిని మళ్ళా క్యాస్ట్ ఫీలింగ్ ఎందుకు తీసుకొస్తున్నారు? అంటే ఇప్పుడు అదేనమ్మా, అసలు మేము కాపు ఆడబిడ్డలం కాదా పవన్ అన్న, నువ్వు స్పందించాలి కదా అంటూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇంక్లూడ్ చేయటాన్ని అసలు ఎలా చూడాలంటారమ్మా? అమ్మ, పవన్ కళ్యాణ్ కూడా ఒకప్పుడు మీ నాన్న తిట్టేటప్పుడు కాపేనమ్మా. అది మీకు తెలీదా? అప్పుడు కాపు అని నాన్న ఎందుకు పవన్ కళ్యాణ్ అన్న అలా తిడుతున్నావు అని చెప్పి అప్పుడు ఎందుకు అడగలేకపోయావమ్మా మౌనిక? అంతే కదమ్మా, మా నాన్న ఎప్పుడు బూతులు మాట్లాడలేదు, సబ్జెక్ట్ మీదే మాట్లాడతాడని చెప్తుంది కదమ్మా. అదే ఆ సబ్జెక్టు మొత్తం ఒక్కసారి నువ్వు మా నాన్న ఒక 30-40 ఏళ్ల బట్టి పార్టీలో ఉన్నాడు, పార్టీలు మారుకుంటా వచ్చాడు కాబట్టి మా నాన్నకు పార్టీ సంగతి మొత్తం తెలుసు అని నువ్వు అడుగుతున్నావు. ఒకప్పుడు వాళ్ళ నాన్న పార్టీలో కూడా మీ నాన్న ఉన్నాడు, అన్ని పార్టీలు మీ నాన్న తిరిగి వచ్చాడు. ఒక్కసారి మీ నాన్నగారిని ఏ పార్టీలో ఉన్నప్పుడు ఎవరిని ఎదిరించి మాట్లాడాడో, ఎవరిని తిట్టాడో అది ముందు కనుక్కోండి. ఎందుకంటే మీ నాన్న తిట్టిన రోజే జగన్మోహన్ రెడ్డి ఫోన్ వచ్చింది. తెలుగుదేశాన్ని కూటమిని తిడితే కానీ మీ నాన్నకి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఫోన్ రాదని రోజు ఒకటి ఎత్తుకొని వస్తాడు. ఎన్ని కూతలు కూశాడు, ఎన్ని తిట్లు తిట్టాడో తెలుగుదేశం వాళ్ళని అందరికీ తెలుసమ్మా. అందుకని చెప్పేసి మేమందరం కదిలి వచ్చాం, మహిళలు రాలేదు అని మేము అనట్లా. ఎందుకంటే మీ నాన్నగారి చేత క్షమాపణ చెప్పటానికి బాబు గారి కోసం అంతే తప్పితే మేము మిమ్మల్ని ఉద్దేశించి కానీ మీ ఇంట్లో ఆడవాళ్ళని ఉద్దేశించి కానీ మేము ఏమి చేయలేదమ్మా. మీ వాళ్ళే కొంతమంది దూరి వాళ్లే లోపలికి రాళ్ళు వేయటం కానీ, లోపలికి అగ్గిపెట్టెలు ఇసిరేయటం కానీ, ఈ కోడిగుడ్లు కొంతమంది ఇసిరారు, మా వాళ్ళు ఇసిరారు. అది జరిగిందే తప్పితే మిమ్మల్నిగా ఆడవాళ్ళని ఒక్క మాట తిట్టినట్టు అక్కడ ఎక్కడైనా కానీ ఏ కెమెరాలన్నా చూపించు, కులం పేరుతో తిట్టింది ఏ కెమెరాలోనైనా చూపించు, ఎవరికి అస్సలు తిట్టలేదు. అదైతే పచ్చి అబద్ధం, పచ్చి అబద్ధం. జగన్మోహన్ రెడ్డి మీ చేత ఆడిస్తున్న నాటకం తప్పితే ఇంకేమీ లేదు. అంటే ఎందువల్ల అంటారు ఇంత నాటకం ఆడించాల్సినంత అవసరం ఏముందంటారు జగన్మోహన్ రెడ్డికి? అంటే కూటమిని విచ్ఛిన్నం చేసే ప్లాన్ లో భాగంగానే ఇదంతా చేస్తున్నారు అనుకోవచ్చు అంటారా? అదైతే కరెక్టే. కానీ ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చి కూటమిని ఎడగొట్టాలన్నా అది ఇడిపోదు. ఎందుకంటే మీరేం మంచి పరిపాలన చేయలేదమ్మా. 5 సంవత్సరాలు నీచమైన పరిపాలన చేసి బజార్లో పెట్టారు ఆడవాళ్ళని మగవాళ్ళని. ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని చేశారు అన్నీ మాకు తెలుసు, అన్నీ మేము చూసాము. కాబట్టి మిమ్మల్ని చూసి ఏదో భయపడి అసలు అంబటి రాంబాబు రెచ్చగొట్టడంలో మొదటి వ్యక్తి. అసలు పాట నుంచి మొదలుపెట్టి మేము ఏనాడైనా సరే అలాంటి పాటలు రాయటం కానీ, మేమేమైనా రపరపాలు అంటాం కానీ, లేకపోతే మేకలు తీసుకొచ్చి కొయ్యటం కానీ మేము ఎప్పుడైనా చేసామా? అవన్నీ చేస్తుంది మీరు, రెచ్చగొడుతుంది మీరు. ఎందుకంటే రెచ్చిపోతే యువతల వాళ్ళకి ఎవరికొకరికి కోపం వచ్చింది, వీళ్ళు రెచ్చిపోతారు. రాష్ట్రాన్ని నాశనం చెయ్యాలని కూర్చుంది అంబటి రాంబాబు. ఆ పార్టీ కూర్చోబట్టే ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడైనా తెలుసుకొని మంచిగా ఉంటే బాగుంటది, లేదంటే మాత్రం ఇది మళ్ళా కూడా ఇలాగే చేస్తే రిపీట్ అయ్యింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.